మనిషి నిజంగా కోతి నుండి వచ్చాడా? లేదా దేవుడు ప్రత్యేకంగా మనిషిని సృష్టించాడా? ఈ ప్రశ్న చాలా సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆలోచింపచేస్తోంది. సైన్స్ ఏమి చెబుతోంది? బైబిల్ ఏమి చెబుతోంది? ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు విషయాలను శాంతిగా స్పష్టంగా తెలుసుకుందాం. 1. సైన్స్ ఏమి చెబుతోంది? సైన్స్లో ఇవల్యూషన్ థియరీ అనే సిద్ధాంతం ఉంది. చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త ప్రకారం జీవులు కోట్ల సంవత్సరాల పాటు మారుతూ వచ్చాయని చెబుతారు. మనుషులు మరియు కోతులకు ఒక కామన్ యాన్సెస్టర్ ఉండొచ్చని ఇవల్యూషన్ థియరీ చెబుతుంది. అంటే ఇప్పటి కోతులు మనుషులుగా మారాయని కాదు, కానీ మనుషులు మరియు కోతులు ఒకే మూలం నుండి వచ్చారని కొందరు నమ్ముతారు. 2. బైబిల్ ఏమి చెబుతోంది? బైబిల్ మాత్రం చాలా స్పష్టంగా చెబుతోంది. దేవుడు మనిషిని ప్రత్యేకంగా సృష్టించాడు. ఆదికాండము 1:27. దేవుడు తన స్వరూపమందు మనుష్యుని సృజించెను. బైబిల్ ప్రకారం మనిషి యాదృచ్ఛికంగా పుట్టలేదు. దేవుని స్వరూపంలో ప్రేమతో, ఉద్దేశ్యంతో సృష్టించబడ్డాడు. 3. ఆదాము ఎలా సృష్టించబడ్డాడు? ఆదికాండము 2:7. యెహోవా దేవుడు భూమి మట్టితో మనుష్యుని నిర్మించి అతని నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదెను. దేవుడు ఆదామును మట్టితో నిర్మించాడు. తర్వాత తన శ్వాసను ఊదాడు. అప్పుడు మనిషి జీవము గలవాడయ్యాడు.